డొనాల్డ్ ట్రంప్కి రైట్ హ్యాండ్, అత్యంత సన్నిహితుడు, భారతదేశానికి ఒక పెద్ద శత్రువు, ఎనిమి. భారత్కే కాదు రష్యాకి కూడా చాలా పెద్ద శత్రువే. ఒక పక్క అంటే ఒక అగ్రదేశానికి చెందినటువంటి అధ్యక్షుడిని చంపేయమని పిలుపునిచ్చాడంటే ఇతను ఏ రేంజ్లో, ఏ స్థాయిలో రష్యాని ద్వేషిస్తూ ఉన్నాడో, ఏ స్థాయిలో భారత్ని ద్వేషిస్తూ ఉన్నాడో. భారత్ని ద్వేషించడానికి కారణం ఏంటంటే రష్యా నుంచి భారత్ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ఎందుకు భారత్కి ఇతను శత్రువు అన్నానంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు ఇతను భారత్కి ఒక పెద్ద ఎనిమి అని చెప్తున్నానంటే. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. డొనాల్డ్ ట్రంప్కి రైట్ హ్యాండ్, అత్యంత సన్నిహితుడు, భారతదేశానికి ఒక పెద్ద శత్రువు, ఎనిమి. భారత్కే కాదు రష్యాకి కూడా చాలా పెద్ద శత్రువే. లిండ్సే గ్రాహం తాజాగా చనిపోయాడు జూలై 11వ తారీఖున రాత్రి. అయితే అమెరికా సెనేటర్ చనిపోతే మనకేంటి, ఇది మనకు పెద్ద వార్త ఏమవుతుందంటే డెఫినెట్గా ఇది పెద్ద వార్తనే. ఎందుకంటే ఈ లిండ్సే గ్రాహం అనేటువంటి రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సెనేటర్ గత కొన్ని సంవత్సరాలుగా, పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత భారత్ పైన, రష్యా పైన చాలా ఆంక్షలు విధిస్తున్నాడు. ఎందుకు భారత్కి ఇతను శత్రువు అన్నానంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు ఇతను భారత్కి ఒక పెద్ద ఎనిమి అని చెప్తున్నానంటే. ఇతను లా మేకర్, అలాగే ఇతడు చెప్పిన వాటిల్లో చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ చేస్తాడు, ఇతని మాట వింటాడు. భారత్ పైన 500% టారిఫ్లు వెయ్యండి అని డొనాల్డ్ ట్రంప్ని రెచ్చగొట్టినటువంటి వారిలో లిండ్సే గ్రాహం ఒకడు. ఇతనే ప్రథముడు అని కూడా చెప్పాలి. 500% టారిఫ్ వేయండి, అలాగే భారత్పై సెకండరీ శాంక్షన్స్ కూడా వేయండి అని కూడా ఇతను సిఫార్సు చేసినటువంటి వ్యక్తి. అలాగే పుతిన్ ఎవరైనా చంపేయండి అని కూడా ఇతను పిలుపునిచ్చాడు. అందుకని రష్యా ఇతన్ని ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ లేదా టెర్రరిస్ట్ అని లిండ్సే గ్రాహంని అనౌన్స్ కూడా చేసింది. ఒక పక్క అంటే ఒక అగ్రదేశానికి చెందినటువంటి అధ్యక్షుడిని చంపేయమని పిలుపునిచ్చాడంటే ఇతను ఏ రేంజ్లో, ఏ స్థాయిలో రష్యాని ద్వేషిస్తూ ఉన్నాడో, ఏ స్థాయిలో భారత్ని ద్వేషిస్తూ ఉన్నాడో. భారత్ని ద్వేషించడానికి కారణం ఏంటంటే రష్యా నుంచి భారత్ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. చమురు విషయంలో అమెరికా చెప్పినప్పటికీ కూడా వినకుండా మన ప్రయోజనాలను మనం చూసుకున్నాం కాబట్టి రష్యాని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలని చూశాడో, రష్యాని ఏ విధంగా అయితే అష్టదిగ్బంధనం చేయాలనుకున్నాడో అన్ని దారుల్లో మూసేసేటువంటి ప్రయత్నం లిండ్సే గ్రాహం చేశాడు. అదేవిధంగా భారత్పై కూడా టారిఫ్ల పేరుతో టారిఫ్లను వెపనైజ్ చేయండి అనేటువంటి సలహా ఇచ్చింది ట్రంప్కి ఈ లిండ్సే గ్రాహమే. కాబట్టి భారత్కి ఒక అతిపెద్ద శత్రువును రష్యా అంతం చేసిందా అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నడుస్తోంది. కానీ అఫీషియల్ అసలు ఇతని మృతికి కారణం ఏంటి అని అమెరికా చెప్తుంది. ఈవెన్ లిండ్సే గ్రాహం ఆఫీస్ కూడా చెబుతోంది ఏంటంటే ఉక్రెయిన్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత సడన్గా కార్డియాక్ అరెస్ట్, సడన్గా ఇల్నెస్ వచ్చింది. పెద్ద పెద్ద కారణాలు ఏం కనిపించట్లేదు, కానీ కార్డియాక్ అరెస్ట్, సడన్గా గుండెపోటు వచ్చింది. ఆ గుండెపోటుతో చనిపోయాడు. అతని వయసు 71 సంవత్సరాలు. అఫ్కోర్స్ గుండెపోటు ఈ రోజుల్లో ఎవరికైనా రావచ్చు, కానీ ఎందుకు ఇతని మృతిపై రకరకాల కాన్స్పిరసీ థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కారణం ఏంటంటే టైమింగ్. ఇప్పుడే ఎందుకు చనిపోయాడు, అతడు ఉక్రెయిన్ వెళ్ళి ఏం మాట్లాడొచ్చాడు, ఇది సహజ మరణమా లేకపోతే విషప్రయోగం జరిగిందా? ప్రస్తుతం FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తోంది. ఇతని మృతి న్యాచురల్ డెత్తా లేకపోతే దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ దాగి ఉందా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం దీని మీద చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే అతను పెద్ద దేశభక్తుడు లిండ్సే గ్రాహం అని కూడా కొనియాడాడు, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం ఇతని గురించి ఇంకా చెప్పాలంటే ఇతడు ఒక వార్ మోంగర్. అంటే భవిష్యత్తు యుద్ధాలను నేనే శాసిస్తాను, నేనే నిర్ణయిస్తాను, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం ఆపేయాలి, డొనాల్డ్ ట్రంప్కి నేనే ఉపదేశిస్తాను అని తనకు తానుగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ లిండ్సే గ్రాహం. వార్మోంగర్, యుద్ధ పిపాసి. అలాగే ఇండియా విషయంలో చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. 500% టారిఫ్ అన్నాడు. ఇండియన్ బ్యాంక్స్ పైన ఆంక్షలు పెట్టండి అని సలహా ఇచ్చినటువంటి వాడు. నయారా, గుజరాత్లో ఉన్నటువంటి నయారా ఆయిల్ రిఫైనరీపై కూడా టారిఫ్స్ వెయ్యండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి, అమెరికా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి వాడు. సో ఎంతగా భారత్ పైన అణువణువున ద్వేషం నింపుకున్నటువంటి వ్యక్తి. బయటకు ఒకటి చెబుతూ, ఎందుకంటే ప్రధానమైనటువంటి కారణం రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగించడమే భారత్పై ద్వేషానికి ఉన్నటువంటి కారణం. ఎందుకంటే అమెరికా చెప్పినా కూడా భారత్ వినలేదు.
మాకు రష్యా తక్కువ ధరకు ఆయిల్ ఇస్తోంది, మేము కొనుగోలు చేసుకుంటున్నాం, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి అమెరికాను ధిక్కరించి మనం మాట్లాడడంతో చాలా కుట్రలు చేశాడు భారత్కు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ని ఉసుగొల్పి చాలా నిర్ణయాలు. ఈవెన్ H1B వీసాలకు సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ అంత కఠినంగా వ్యవహరించడానికి ఈ లిండ్సే గ్రాహం కారణమని చాలామంది చెప్తారు. సో ఇతడు, అందుకని చెప్పాను స్టార్టింగ్లోనే, ఇతడు ఒక రైట్ హ్యాండ్, డొనాల్డ్ ట్రంప్కి రైట్ హ్యాండ్, పాలసీ మేకర్, వార్ మోంగర్, చాలా నిర్ణయాలలో ఇతడే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అలాంటి భారత ద్రోహి లేకపోతే భారత వ్యతిరేకి ఈ రోజున సడన్గా ఒక మిస్టీరియస్ కండిషన్స్లో చనిపోవడం అనేది భారత్కి ఒక విధంగా పాజిటివ్ న్యూస్ అని చెప్పాలి. అఫ్కోర్స్ పోయాడు కాబట్టి అతను అంతా మంచివాడని చెప్పడానికి లేదు. అతడు చేసినటువంటి కామెంట్స్, అతడు భారత్కి వెనకాతలు ఉండి తీసినటువంటి గోతులు, ఇవన్నీ కూడా మనం మర్చిపోవడానికి వేరులేదు. అయితే ఇప్పుడు ఇది ఒక బిగ్ ప్లేయర్స్ గేమ్ అని ఎందుకు అంటున్నానంటే, CIA కూడా తక్కువేం తినలేదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణం కూడా ఒక పెద్ద మిస్టరీ. ఈ లిండ్సే గ్రాహం మరణాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంతో చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966లో జనవరి 10న సోవియట్ యూనియన్కి వెళ్ళారు. అక్కడ తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. సంతకం చేసినటువంటి ఆ రోజు రాత్రే, అర్ధరాత్రి 1 గంటన్నర తర్వాత ఆయనకు సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, గుండెపోటు వచ్చింది, ఆయన చనిపోయారు, అక్కడే చనిపోయారు. ఇది చాలా, అంటే భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఘటనలో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా ఒకటి. కాన్స్పిరసీ థియరీ ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానికి అమెరికానే కారణము, CIAనే ఏదో చేయించింది, విషప్రయోగం జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా తెలియదు, బట్ అఫీషియల్గా చెప్పినటువంటి కారణం అయితే కార్డియాక్ అరెస్ట్, సడన్గా గుండెపోటు వచ్చింది, ఆ కారణంగా చనిపోయారని చెప్పి. ఎందుకు అనుమానం వచ్చిందంటే, ఆయన 1966 జనవరి 11న అక్కడ సోవియట్ యూనియన్లో తాష్కెంట్లోని 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సంతకం చేసినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన చనిపోయారు. అదొకటి. రెండోది, అనుమానం రావడానికి, కాన్స్పిరసీ థియరీస్ స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటంటే, పోస్ట్ మార్టం ఎందుకు జరగలేదు. ఎందుకంటే అక్కడ తాష్కెంట్లోనూ పోస్ట్ మార్టం జరగలేదు. డెడ్ బాడీని, భౌతిక దేహాన్ని భారత్కు తీసుకొచ్చిన తర్వాత కూడా పోస్ట్ మార్టం జరగలేదు. దీంతో పాటు ప్రత్యక్ష అక్కడ ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం జరగలేదు, కొన్ని ప్రభుత్వ పత్రాలు కూడా పూర్తిగా బహిర్గతం కాలేదు. ఇట్లా 2-3 కారణాలతోటి ఆ జరిగినటువంటి టైమింగ్ వల్ల లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనక అమెరికా లేదా CIA హస్తం ఉన్నది అనేటువంటి కాన్స్పిరసీ థియరీ ఉంది. ఇప్పుడు కూడా ఈ లిండ్సే గ్రాహం మరణం వెనక కూడా రష్యా లేదా ఇరాన్ యొక్క హస్తం ఉండి ఉండవచ్చు. రష్యాకి KGB 1991లో యాక్చువల్గా 2గా స్ప్లిట్ అయిపోయింది. KGB అంటే మనకి రా ఎలాగో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎలాగో, KGB అలాంటి చాలా సీక్రెట్ ఆపరేషన్స్ చేసింది. అత్యంత దారుణంగా తన యొక్క శత్రువులను చంపేసేది. మొసాద్ కంటే చాలా డేంజరస్ ఆపరేషన్స్ని KGB అప్పట్లో చేసింది. బట్ 91లో దాన్ని 2 విభాగాలుగా విభజించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలు ఏంటంటే, KGB మరోసారి నిద్రలేచింది, భారత శత్రువుని రష్యా అంతం చేసింది. ఎందుకంటే ఇది ఇద్దరికీ కామన్గా శత్రువు, రష్యాకి శత్రువే, భారత్కి కూడా శత్రువే. కాబట్టి KGB రష్యా ఇంటెలిజెన్సు లేదా స్పై ఏజెంట్సు ఇతన్ని అంతమొందించారనేటువంటి వార్తలు చక్కలు కొడుతున్నాయి. ఉక్రెయిన్ వెళ్ళిన తర్వాత ఒక బిల్లును ప్రతిపాదించాడు లిండ్సే గ్రాహం. ఆ బిల్లు కనుక పాస్ అయి ఉంటే ఇండియన్ బ్యాంక్స్, అంటే మన భారతీయ బ్యాంకుల పైన ఆంక్షలు పడతాయి. వాటిని సెకండరీ శాంక్షన్స్ అంటారు. ఆంక్షలు పడతాయి. దానికి ఒక బిల్లు ప్రపోజ్ చేశాడు. ఈ ఆంక్షలు పడడం వల్ల ఏం జరుగుతుంది, రష్యా యొక్క వ్యాపార లావాదేవీలు చాలా వరకు, రష్యా బిజినెస్ దెబ్బతింటుంది. ఆ యొక్క ప్రభావం భారత్పై కూడా పడుతుంది. ఎందుకంటే భారత్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి కొన్ని సంస్థలు ఏదైతే ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేసింది రష్యా, ఈ యుద్ధ ప్రభావం వల్ల రష్యా పైన చాలా శాంక్షన్స్ పడ్డాయి. భారతదేశం దానికి కొంత చేదోడు వాదోడుగా రష్యాకు ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం రష్యా ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ప్రక్రియకి అడ్డంకులు వేయడానికి చాలా ప్రయత్నాలు. అక్కడ ఉక్రెయిన్లో కూడా జెలెన్స్కీని వార్ హీరో అంటూ పొగిడాడు. అక్కడ ఉన్నటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కూడా వెళ్ళాడు. ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి షహీద్ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగల వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటిని ఇంకా ఏ విధంగా ప్రొడక్షన్ పెంచాలి, ఇవన్నిటిని కూడా వెళ్ళడము, అక్కడ ఉక్రెయిన్కు మద్దతుగా మాట్లాడడంతో పాటు జెలెన్స్కీని వార్ హీరో అని పొగడడంతో పాటు రష్యాకు వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడాడు. రష్యా పైన సెకండరీ శాంక్షన్స్ వెయ్యాలి అని చాలా బాహాటంగా చెప్పినటువంటి వ్యక్తి. సెకండరీ శాంక్షన్ అంటే ఇండియా కొంటోంది, చైనా కొంటుంది. సో చైనాలోని బ్యాంకులపైన, ఇండియాలోని బ్యాంకులపైన కూడా సెకండరీ శాంక్షన్స్ వెయ్యాలని చెప్పి లిండ్సే గ్రాహం సూచించాడు. సో రష్యాకు ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి దారులను కూడా మూసేయడానికి లిండ్సే గ్రాహం ఏదో చాలా పెద్ద కుట్ర చేశాడు
అందుకనే తన యొక్క శత్రువుని అడ్డు తొలగించుకోవడానికి ఏదో ఒక పెద్ద ప్లానే వేసింది అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ నుంచి వచ్చి రాగానే మీడియాతో కూడా మాట్లాడకుండా ఆ రోజున 11వ తారీఖున లిండ్సే గ్రహం చనిపోయాడు. సడన్ ఇల్నెస్ అని చెప్తున్నారు, కార్డియాక్ అరెస్ట్ అని చెప్తున్నారు. ఇది చాలా అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఏదేమైనా కూడా రష్యా తనకున్నటువంటి అడ్డంకును, ఒక పెద్ద అడ్డంకును తొలగించుకుంది. అలాగే భారత్ యొక్క శత్రువును కూడా అంతమొందించింది. ఇద్దరికీ శత్రువే. అయితే ఇందులో ఇరాన్ హస్తం కూడా లేకపోలేదు. ఇరాన్ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కొద్ది రోజులుగా పీస్ టాక్స్ అన్నారు, అది కూడా వర్కౌట్ కాలేదు. మళ్ళీ యుద్ధం జరుగుతోంది. రష్యా అమెరికా ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. సో ఇరాన్ హస్తం కూడా ఉండి ఉండవచ్చు. రష్యా ఇరాన్ కలిసి చేసి ఉండొచ్చు, లేదా విడివిడిగా కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ చాలా సీరియస్గా విచారణ చేస్తోంది. మరొక వారం రోజుల్లోనో 4-5 రోజుల్లోనో పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లిండ్సే గ్రాహంది సహజ మరణమా, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంలాగా దీని వెనక ఏదైనా పెద్ద రష్యా కుట్ర, లేకపోతే రష్యా ఏజెంట్లు చంపేశారా? చూద్దాం త్వరలో. ఎందుకంటే ఇది అమెరికా యాక్సెప్ట్ చేస్తే ఒక గొడవ, యాక్సెప్ట్ చేయకపోతే ఒక గొడవ. ఎందుకంటే మన తాలూకు ఒక కీలకమైనటువంటి సీనియర్ సెనేటర్ని మనము కోల్పోయామంటే మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోయామా? మొసాద్ కూడా ఎందుకు కాపాడలేకపోయింది? సిఐఏ కూడా ఎందుకు కాపాడలేకపోయింది? ప్రపంచంలోని ఇంత శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి మనము, ఈ 2 దేశాలు కూడా మన సెనేటర్ని కాపాడుకోలేకపోయామంటే ప్రపంచం ముందు అమెరికా పరుగు పోతుంది. కాబట్టి తెలిసినా కూడా ఒక్కోసారి గోప్యంగా ఉంచవచ్చు, లేదా వాళ్ళపైన ఒక నెపం వేయడానికి ఇది ఎక్స్పోజ్ చేసినా కూడా చేయవచ్చు. మరొక కొద్ది రోజుల్లో దీని గురించి సత్యాసత్యాలేంటి, వాస్తవాలేంటో తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే లిండ్సే గ్రాహం పోవడం అనేది ఇండియన్ పర్స్పెక్టివ్లో ఒక విధంగా ఇండైరెక్ట్గా మేలే జరిగింది చెప్పాలి. మన శత్రువు అంతమయ్యాడు. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? ఎలా చనిపోయి ఉంటాడో లిండ్సే గ్రాహం? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.